మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్, లాస్ట్ ఒక 6-7 మంత్స్ నుంచి SIF గురించి మాట్లాడుకుంటున్నాం. స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక 6-7 మంత్స్ గా మాట్లాడుకుంటున్నాం. త్వరలో రాబోతుంది అంటూ కూడా. మొత్తానికి క్వాంటోళ్ళు అయితే ఆన్బోర్డ్ చేసేసారు SIF ఇన్వెస్ట్మెంట్ ని. సో ఇప్పుడు ప్రస్తుతానికి క్వాంట్ అయితే మార్కెట్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా క్వాంట్తో పాటు ఇంకా ఎన్ని SIF ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇంకా ఎన్ని ఫండ్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి అండ్ ఒక్కసారి క్వాంట్ SIF ఫండ్ గురించి డీటెయిల్గా కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా. సో ఈ SIF ఏదైతే ఉందో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒక 5-6 మంత్స్ నుంచి బిల్డ్ అవుతా ఉంది. కొత్త ప్రోడక్ట్ ఏదైతే గ్యాప్ ఉందో మ్యూచువల్ ఫండ్స్కి PMSకి. PMS ఒక 50 లక్షలు, మ్యూచువల్ ఫండ్కి ఎటువంటి లిమిట్ లేదు. రెండింటి మధ్యలో ఎటువంటి ప్రోడక్ట్ లేదు. ప్రోడక్ట్ లేకపోవడం వల్ల చాలామంది ఏంటంటే అన్రిజిస్టర్డ్ ఈక్విటీ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళి మోసపోవడము ఆర్ ఇబ్బందులు పడడం అనేది గమనించి సెబీ ఏంటంటే ఈ కొత్త ప్రోడక్ట్ ఒకటి తీసుకొచ్చింది. SIF 10 లక్షలు మినిమము ఒక ఫండ్ హౌస్లో. మినిమం టికెట్ 10 లక్షలు. కాకపోతే ఏంటంటే ఈ SIFలో కూడా 4-5 రకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. లాంగ్ షార్ట్ అని, మల్టిపుల్ హైబ్రిడ్ స్ట్రాటజీ అని. సో ఈ స్ట్రాటజీస్లో అన్నిట్లలో కలిపి 10 లక్షలు ఉంటే చాలు. అంటే ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు క్వాంట్లో ఇప్పుడు కొత్తగా QSIF, కంపెనీ పేరు QSIF, క్వాంట్ స్ట్రక్చర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని వాళ్ళు బ్రాండ్ చేసుకున్నారు QSIF. వాళ్ళ దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ లాంగ్ షార్ట్ స్ట్రాటజీ అనేది నిన్న సెప్టెంబర్ 17 నాడు ఫస్ట్ ప్రోడక్ట్ ఇండియాలో SIFలో లాంచ్ అయింది క్వాంట్ ద్వారా. సో ఇప్పుడు ఈ ఫండ్ ఒకటే కాదు, ఇంకొక 4-5 కంపెనీస్ కూడా ఆల్రెడీ SIF కోసం అప్లై చేశాయి. వీళ్ళకన్నా ముందు అందరికన్నా ముందు కంపెనీ ఇడిల్వైజ్ మ్యూచువల్ ఫండ్ ఆల్టివా SIF అని ఫస్ట్ స్టార్ట్ చేసింది. బట్ ఇంకా లాంచ్ ప్రాబబ్లీ ఈ వీక్లో కానీ వచ్చే వీక్లో స్టార్ట్ అవ్వచ్చు. అట్లాగే బంధన్ మ్యూచువల్ ఫండ్ కూడా ఇంకొక అమృత అని ఒక SIF ఒకటి చేశారు. అట్లాగే మీరే యాసెట్ మ్యూచువల్ ఫండ్ ప్లాటినం SIF అని వాళ్ళు ఒక బ్రాండ్తో ఇంకొక కొత్తగా వాళ్ళు చేశారు. SBI, HDFC, ICICI కూడా స్లోగా పైప్ లైన్లో ఉన్నాయి. ప్రాబబ్లీ ఒక 1.5 మంత్లో మనకి ఇంకొక 10-15 కంపెనీస్ కూడా SIF ద్వారా ముందుకు రావచ్చు, మార్కెట్లోకి రావచ్చు. కానీ ఫస్ట్ మాత్రం లాంచ్ అయ్యింది మాత్రం నిన్న QSIF ఆర్ క్వాంట్ SIF ఏదైతే ఉందో వాళ్ళది. సో ఇందులో ఇవి కూడా సెబీ రిజిస్టర్డే లైక్ మ్యూచువల్. ఇది కూడా ఏంటంటే ఎవరైనా SIF మొదలు పెట్టాలంటే నీకు ముందు మ్యూచువల్ ఫండ్ రన్ చేసిన AMC అనుభవం ఉండాల్సిందే. సో అందుకే AMCలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలే ఇవి రన్ చేయబోతున్నాయి. వీటికి కొత్తగా KYC అవసరం లేదు. సేమ్ మ్యూచువల్ ఫండ్ KYCని దీనికి కూడా అప్లై చేస్తారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చాలామంది నాకు వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఆల్రెడీ కొద్దిమందిని ప్లాన్ చేసేసాం, ఇవాళ ఆల్రెడీ ఆన్బోర్డ్ అవుతారు. ఇది ట్యాక్సేషన్ ఏంటి అని. ట్యాక్సేషన్ మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. PMSకి నీ ఇండివిజువల్ ప్యాన్ మీద ట్యాక్సేషన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. బట్ ఇది QSIF మాత్రం ఆపరేట్ అయ్యేది మాత్రం లైక్ మ్యూచువల్ ఫండే. ఇట్స్ ఆల్సో పూల్డ్ ఇన్వెస్ట్మెంటే. ఇక్కడ కూడా మ్యూచువల్ ఫండ్స్ లాగానే ట్యాక్సేషన్ ఉంటుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో కొత్తగా ఎటువంటి ట్యాక్సేషన్ వరీస్ ఏమీ లేవు. దెన్ ఓన్లీ థింగ్ ఏంటంటే లిమిటేషన్ 10 లక్షలు పెట్టాలి. 10 లక్షల కన్నా తక్కువ అయితే మాత్రం ఒక టైం పీరియడ్ ఇస్తారు. సపోజ్ నువ్వు రిడెంప్షన్ చేసి ఉంటే, ఓన్లీ రిడెంప్షన్ చేసి ఉంటే వాల్యూ ఆటోమేటిక్గా మార్కెట్ పడిపోతే ఏమి ఇబ్బంది లేదు. బట్ నువ్వు రిడీమ్ చేసి 10 లక్షల కన్నా తగ్గితే మాత్రం ఒక గ్రేస్ పీరియడ్ ఇస్తారు. ఆ గ్రేస్ పీరియడ్లో మళ్ళీ నువ్వు 10 లక్షలకి ఫిల్ చేయాలి. అప్పుడే అది స్కీమ్ యాక్టివ్గా ఉంటుంది. లేకపోతే ఇన్యాక్టివ్ అయి ఆగిపోవచ్చు ఇన్వెస్ట్మెంట్. నీ డబ్బులు రిటర్న్ వచ్చే అవకాశం దే మైట్ బి హోల్డ్, సపరేట్లీ పెట్టొచ్చు అనమాట. సో అదొకటే లిమిటేషన్. దెన్ ఇట్స్ లైక్ ఎనీ అదర్ మ్యూచువల్ ఫండ్ లాగానే ప్రాపర్గా కాస్టింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. PMSలోనేమో ఒక పర్ఫార్మెన్స్ లింక్డ్ ఫీజు కూడా ఉంటుంది. SIFలో మాత్రం అట్లాంటి పర్ఫార్మెన్స్ లింక్ ఫీజు ఏమీ లేవు. సో ఎటువంటి వరీస్ ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ ఏదైతే కొత్త ఫండ్ ఉందో లాంగ్ షార్ట్ స్ట్రాటజీ, ఇక్కడ మినిమం 80% ఈక్విటీస్ ఆర్ ఈక్విటీ బేస్డ్ డెరివేటివ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో అదొక అదే తేడా ఇక్కడ SIFకి మ్యూచువల్ ఫండ్కి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎటువంటి డెరివేటివ్స్ వాడడానికి లేదు. కానీ ఇక్కడ మాత్రం
మీరు షార్టింగ్ చేసుకోవచ్చు, వాళ్ళు షార్ట్ చేస్తారు కొన్ని, అంటే ఏదైతే స్టాక్ పడిపోతుంది దానివల్ల లాభం పడవచ్చు అనుకుంటే వీళ్ళు అమ్మేసి, మామూలుగా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా లాంగ్ ఓన్లీ స్ట్రాటజీ వాడతాయి. అంటే స్టాక్స్ని కొనేసి ఎక్స్పెక్ట్ చేస్తాయి ఏంటంటే అవి పెరిగితే లాభాలు వస్తాయని. వాటికి అంటే ఏదైనా స్టాక్ పడిపోతుందని తెలిసి లాభపడే అవకాశం ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్కి లేవు. ఇక్కడ మాత్రం ఆ ఆపర్చునిటీ ఉందన్నమాట. సో అండ్ షార్ట్ ఎక్స్పోజర్ మాత్రం మ్యాక్సిమం 25%, అది కూడా డెరివేటివ్స్ ద్వారానే. అంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కొని మనం లాభాన్ని ఈ మ్యూచువల్ ఫండ్ అనేది SIF అనేది జనరేట్ చేస్తుంది. బట్ దానికి మాత్రం లిమిటేషన్ ఓన్లీ 25% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మాత్రమే. AUM ఎంత ఉందో అందులో మ్యాక్సిమం అంతవరకే ఇవ్వచ్చు. ఒక 20% మాత్రం టెంపరీగా కావాలంటే డెట్ మార్కెట్లో కానీ మనీ మార్కెట్లో కూడా పెట్టడానికి లాంగ్ షార్ట్ ఫండ్కి ఆప్షన్ ఉంది. 80% వరకేమో మినిమం 80% ఈక్విటీ, 20 క్యాన్ బి ఎనీథింగ్ అనమాట. సో ఇట్ క్యాన్ 100% కూడా ఈక్విటీకి వెళ్ళొచ్చు, ఆర్ ఈక్విటీ రిలేటెడ్ డెరివేటివ్స్కి వెళ్ళొచ్చు, డెరివేటివ్స్ కూడా 25%. సో దీనివల్ల మాకేంటి అనే క్వశ్చన్ చాలామంది ఇన్వెస్టర్స్ అడుగుతారు. సో ఏమవుతుందంటే ఇంతకుముందు ఏంటంటే బేర్ వనీలా, జస్ట్ ప్లెయిన్ వనీలా, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వనీలా ఏంటి సింపుల్ టేస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి సింపుల్ టేస్ట్, ఓన్లీ మనం స్టాక్స్ని ఒక మంచి స్టాక్స్ని పిక్ చేసి కొండం అనేది అండ్ ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే పెరుగుతుంది, మన వాల్యూ కూడా పెరుగుతుంది అనేది సింపుల్గా, ఎటువంటి పెద్దగా అవసరం లేదు ఇది ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. వేరేజ్ లాంగ్ షార్ట్లో ఏంటంటే అవసరాన్ని తగ్గట్టు ఒక స్టాక్ పెరుగుతున్నప్పుడు ఆర్ తగ్గుతున్నప్పుడు డెరివేటివ్స్ను వాడుకొని నీ రిస్క్ని కొంచెం పెంచుకొని, అంటే బేసికలీ యువర్ రిస్క్ ఈజ్ హయ్యర్ వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ కన్నా రిస్క్ ఈజ్ హయ్యర్. సో రిస్క్ పెంచుకొని ఎక్కువగా రిటర్న్స్ పొందే అవకాశాలు డెరివేటివ్స్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి జనరేట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్కి ఈ ఫండ్ మేనేజర్కి అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ అవకాశాలు ఓన్లీ AIFలకు ఉండే, PMSలో కూడా ఇప్పటివరకు డెరివేటివ్స్ ఆప్షన్ లేదు. బట్ ఇక్కడ మాత్రం నీకు ఫస్ట్ టైం AIF లాంటి ఎడ్జింగ్ స్ట్రాటజీలు, రిస్క్ స్ట్రాటజీలు, అడ్వాన్స్డ్ డెరివేటివ్ స్ట్రాటజీస్ ఏవైతే వాళ్ళు వాడుతూ ఉన్నారో అట్లాంటి SIF తీసుకొచ్చి ఇంకొక అడ్వాంటేజ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చి ఇంత మంచి ప్రోడక్ట్ రావడం అనేది మాత్రం ఒక గేమ్ చేంజర్ ఇది. సో ఈ గేమ్ చేంజర్ రిజల్ట్స్ చూపించి మార్కెట్లో అందరికి అడాప్షన్ అవ్వడానికి కొన్ని రోజులు పట్టచ్చు. బట్ కొన్ని రోజుల్లో ప్రాబ్లీ ఒక 6 months to 8 months డౌన్ ద లైన్ మాత్రం చాలామంది ఇన్వెస్టర్స్ SIFs మొదలు పెడతారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ మ్యూచువల్ ఫండ్ కన్నా రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి 2 or 3% ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ట్యాక్సేషన్ సేమే కాబట్టి ఎటువంటి వరీ లేదు. మీరు విత్డ్రా చేయకపోతే మీకు లైక్ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్కి వదిలేసినా కానీ అడిషనల్ రిటర్న్స్ రావచ్చు. సో లిక్విడిటీ కూడా సేమ్, ఇప్పటికైతే చెప్పలేదు, బట్ లిక్విడిటీ కూడా సేమ్, ఎప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలని సేమ్ ఎగ్జిట్ లోడ్తో అలాగే రావచ్చు, మ్యూచువల్ ఫండ్ లాగానే ఉండొచ్చు. సో బెంచ్ మార్క్ మాత్రం వీటికి ఈ ఏదైతే QSIF ఉందో దానికి 500 TRI, అంటే మన నిఫ్టీ 500. సో యూనివర్స్ కూడా పెద్దది, సో స్కోప్ కూడా పెద్దది. సో హోప్ఫుల్లీ ఇంకా మచ్ మోర్ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ రావచ్చు. ఒక ప్రాబ్లీ ఒక 2-3 monthsలో మనకి ఏంటంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ రావచ్చు. ఈక్విటీ ఎక్స్ టాప్ 100, ఇప్పుడు ఇది ఏంటంటే లాంగ్ షార్ట్ ఫండ్ 500, నిఫ్టీ 500, ఇది ఓన్లీ టాప్ 100లో వాటిని లాంగ్ షార్ట్ స్ట్రాటజీ ఇంకోటి నెక్స్ట్ రాబోతుంది QSIF నుంచే. మళ్ళీ సెక్టర్ రొటేషన్ SIF కూడా వస్తుంది. అంటే తొందర సెక్టర్లో మంచి సెక్టర్స్ ఇప్పుడు ఏంటంటే మనం చూస్తాం, ఇప్పుడు GST తగ్గడం వల్ల ఆటో సెక్టర్ బూమ్ అవుతుంది, అంటే ఆటో సెక్టర్ ఆ తర్వాత డిఫెన్స్, అంటే సెక్టర్స్ యూజువల్లీ ఏంటంటే ఎవ్రీ ఒక 2-3 నెలలకు ఒకసారి రొటేట్ అవుతూ ఉంటాయి. అట్లా ఈ రొటేషన్ ఫండ్ కూడా SIF రాబోతోంది. ఇంకొకటి ఎవరికైతే కొంచెం తక్కువ రిస్క్ తీసుకుందాం బట్ స్టిల్ కావాలనుకునే వాళ్ళకి హైబ్రిడ్ లాంగ్ షార్ట్ ఫండ్ కూడా రాబోతుంది త్వరలో. సో ఇట్ ఈస్ బెటర్ దాన్ ట్రెడిషనల్ హైబ్రిడ్. అయితే మనం చూస్తాం మ్యూచువల్ ఫండ్లో ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కానీ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఉన్నాయి, వాటికన్నా ఇది కొంచెం బెటర్ అనమాట. సో ఇట్లా యాసెట్ అలొకేటర్ ఫండ్ కూడా రాబోతోంది. సో లాంగ్ షార్ట్ ఇట్లాంటి కేటగిరీస్ ఒక SIFలో కూడా 6-7 రకాల కేటగిరీస్ రాబోతూ ఉన్నాయి. సో ఇట్స్ అన్ ఎగ్జైటింగ్ టైము. సో చాలామంది ఇంకా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇప్పుడిప్పుడే లైసెన్స్ పొందుతూ ఉన్నారు. పొందిన వాళ్ళు మాత్రం స్టార్ట్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. కావాలంటే ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళిపోయి కూడా ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి ఆ రిస్క్ అపెటైట్ ఉంది అంటే మాత్రం సొంతంగా కూడా ఇన్వెస్ట్ చేసే అవకాశం రాబోతుంది. క్వాంట్ KFinTech కింద ఉంది కాబట్టి ఇప్పుడు KFinTech యాప్లో ఆల్రెడీ
ఫ్యూ డేస్లో రాబోతూ ఉంది. సో ఆర్ డైరెక్ట్లీ వాళ్ళ క్వాంట్ ఎస్ఐఎఫ్ QSIF వెబ్సైట్లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి అంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ వద్దు, మాకు ఇంకొక కొత్త ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ కావాలి అనుకుంటారో, సో అంటే మనకి ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 100-200 రూపాయల నుంచి ఉంది. లాస్ట్ 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ అందరూ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చేసారు. మార్కెట్లో కూడా నెలకు 30,000 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నాయి. కాబట్టి మాకు మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకేదైనా ఒక కొత్త కోరుకుంటే ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ కావాలి అనుకున్న వాళ్ళకి SIF బాగుంటుంది. అండ్ మేము PMS AF లాంటి హయ్యర్ టికెట్ ఉన్న 50 లక్షలు కోటి రూపాయలు ఉన్న పెద్ద టికెట్ మా వల్ల కాదు అనుకున్న వాళ్ళకి సో మొత్తానికి SIF అయితే బెటర్ ఇన్వెస్ట్మెంట్. అవునండి. రైట్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే లిమిటేషన్ ఏంటంటే నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొంచెం తక్కువ మంది ఈ SIF ఎగ్జామ్ అనేది పాస్ అయ్యారు. సో బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు ఏంటంటే నియర్లీ 3 లక్షల మంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు ఏది ARN కోడ్తో. అందులో ఇప్పటికీ యాజ్ ఆన్ ఎస్టర్డే ఒక 600 మంది మాత్రమే SIF డిస్ట్రిబ్యూషన్కి రిజిస్టర్ అయి ఉన్నారు. సో ఆ నంబర్ పెరిగినా కొద్ది అడాప్షన్ కూడా పెరుగుతూ ఉంటుంది మోర్. కాకపోతే అంతవరకు మాత్రం క్వైట్ ఫ్యూ, హైదరాబాద్ నుంచి కూడా ఒక 20-25 మంది ఆల్రెడీ లైసెన్స్ పొందున్నారు. ఇన్వెస్టర్స్ కోర్ కన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అండ్ SIF స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.